హాయ్ వ్యాస్, వెల్కమ్ టు లెర్న్ మోర్ విత్ భాగ్య. చూడండి, మెన్సురేషన్ మ్యాథ్స్కి సంబంధించి మెన్సురేషన్ చెప్పుకుందాం. మెన్సురేషన్కి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెన్సురేషన్కి సంబంధించి బిట్ రాలేదు అనడానికి లేదు. సో ఈ రోజు నుంచి ఎన్నో బిట్స్ మనము మెన్సురేషన్కి సంబంధించి చెప్పుకుందాం. సో చూడండి, ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్. ఎప్పుడైనా బిట్ ఇలాగే వస్తుంది. ఏదైనా కొంచెం పార్ట్, ఏదైనా డయాగ్రామ్ ఇచ్చి షేడెడ్ పార్ట్ అడుగుతారు. సో ఏరియా అడుగుతున్నారు. సో మనకు కావాల్సింది ఈ షేడెడ్ పార్ట్. మనకి ఈ ఫిగర్ని చూడంగానే ఏమనిపిస్తుంది? ఒక సెమీ సర్కిల్ ఉంది. సెమీ సర్కిల్ లోపల ఒక ట్రయాంగిల్ ఉంది. అది సెమీ సర్కిల్ లోపల ఉన్న ట్రయాంగిల్ని తీసేస్తే షేడెడ్ పార్ట్ వస్తుంది. ఇంతవరకు మనకు తెలుసు. కానీ వీటి యొక్క ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సెమీ సర్కిల్ యొక్క ఏరియాలోంచి ట్రయాంగిల్ యొక్క ఏరియాని తీసేస్తే వచ్చేది మనకు కావాల్సిన షేడెడ్ ఏరియా. సో ఓకే, మనకి ఇంతవరకు అర్థమైంది డయాగ్రామ్ చూడంగానే. మరి వాటి ఏరియాస్ ఎలా కనుక్కుంటాం? సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? πr²/2. అలాగే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ BH అనేది మనకు తెలుసు. మనకి ఇప్పుడు ఇందులో ఏమేమి కావాలి? R కావాలి, B కావాలి, H కావాలి. ఎలా అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? R అనేది ఏంటి రేడియస్ కదా. రేడియస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. మనకి సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఇంత పార్ట్ అవుతుంది కదా. సో రేడియస్ ఈక్వల్ టు ఏ. రేడియస్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇక్కడ D ఈక్వల్ టు 2A అయినప్పుడు రేడియస్ ఏమవుతుంది? ఏ అవుతుంది. వై? బికాజ్ D ఈక్వల్ టు 2R కాబట్టి. D ఈక్వల్ టు 2R కాబట్టి ఇక్కడ R ఈక్వల్ టు ఏ. దెన్ B. ఇక్కడ నెక్స్ట్ ట్రయాంగిల్లో BH కావాలి. మనకి BH కనుక్కోవడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి సంబంధించి మనకి బేస్, హైట్ కావాలి. సో ఇక్కడున్న ట్రయాంగిల్ ఏంటి అనేది చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన హింట్ 45 degrees. 45 degrees మీన్స్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో మళ్ళీ ఇంకొక హింట్ ఇచ్చారు, ఇక్కడ 90 degrees ఉంది. సో ఈ ట్రయాంగిల్ నేమ్ రైట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. అప్పుడు మనకి రైట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్కి సంబంధించి హైపోటెన్యూస్ ఇవ్వడం జరిగింది. మరి మనకేం కావాలి? సైడ్ బేస్ అండ్ హైట్ కావాలి. ఇక్కడ బేస్ అండ్ హైట్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ సింబల్ వేస్తున్నాను. చూడండి, ఈ రైట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్కి సంబంధించిన ఒక నోట్ తెలుసుకుందాం. ద హైపోటెన్యూస్ ఆఫ్ రైట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఈజ్ ద షేడెడ్ ఆపోజిట్ టు ద 90 degrees. It is √2 times the length of the equal side of the triangle. లెంత్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ √2 times అనమాట. అప్పుడు మనం ఎలా వేస్తాము? ఎస్, 2A ఈక్వల్ టు ఇదేంటి? హైపోటెన్యూస్ ఈక్వల్ టు √2 సైడ్. అదే కదా ఇక్కడ చెప్పారు, √2 times ద లెంత్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హైపోటెన్యూస్ అనేది. సో నేను హైపోటెన్యూస్ 2A ఈక్వల్ టు √2 AB వేయడం జరిగింది. అలాగే అప్పుడు AB ఏమవుతుంది? ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏముంటుంది? 2 మీన్స్ √2 ఇంటూ √2 కదా. సో ఈ 2 బదులు √2 ఇంటూ √2 రాస్తే √2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏముంటుంది? AB ఈక్వల్ టు √2A. సో AB ఈక్వల్ టు √2A, దట్ ఈక్వల్ టు బేస్ అండ్ H ఈక్వల్ టు √2A అవుతుంది. ఇంకేముంది? అన్నీ వచ్చాయి, మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చాయి. సబ్స్టిట్యూట్ చేయడమే. πr²/2లో πa². R మీన్స్ ఏ. πa²/2 మైనస్ చూడండి 1/2 బేస్ మీన్స్ √2A ఇంటూ హైట్ మీన్స్ √2A. సో √2 మీన్స్ 2. ఇక్కడే చెప్పాను కదా, √2 ఇంటూ √2 2 అవుతుంది. A ఇంటూ A² అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఏముంది? A² మిగిలి ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక స్టెప్ రాస్తా మీరు కన్ఫ్యూజ్ కాకుండా.
పై ఏ స్క్వేర్ బై 2 మైనస్ ఏ స్క్వేర్ అనేది ఉంది. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఏ స్క్వేర్ని నేను కామన్గా తీస్తున్నాను. సో ఏ స్క్వేర్ని కామన్ ఫ్యాక్టర్గా తీసుకుంటే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? పై బై 2 మైనస్ ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. ఎస్, ఈ పై బై 2 మైనస్ ఇక్కడి వరకు కూడా ఆన్సర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది, కానీ ఆప్షన్స్లో ఇది లేదు. ఏ స్క్వేర్ పై బై 2 మైనస్ 1 అనేది లేదు కాబట్టి పై వాల్యూస్ బై 2లలో లేవు కాబట్టి నేను ఇంకా ఎక్స్టెన్షన్ చేశాను. ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాను, ఏం లేదంటే 1 ఉన్నట్టు, అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 2 అవుతుంది. పై మైనస్ 2 1 జా 2 అవుతుంది. ఓకే, పై మైనస్ 2/2. అప్పుడు ఈ 2 మొత్తానికి ఉంది కాబట్టి నేను 2ని బయటికి తీసుకోవడం జరిగింది. ఏ స్క్వేర్ బై 2 పై మైనస్ 2 ఉందా ఆన్సర్? చూడండి, ఏ స్క్వేర్ బై 2 పై మైనస్ 2. ఎస్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అర్థమైందా లేదన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమన్నా చెప్పే విధానాన్ని మార్చుకుంటాను మీకు అర్థం కాకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.